స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఈ ఒక్క రోజే స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోవడంతో 10,00,00,000 రూపాయలు ఆవిరైపోయాయి. ఈ నేపథ్యంలోనే బంగారం పరిస్థితి ఏంటి? బంగారం ఏం కాబోతుంది? అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ స్టాక్ నమస్తే. మార్కెట్ కుప్పకూలిపోయింది. ఈ ఒక్క రోజే 10,00,00,000 రూపాయలు ఆవిరైపోయాయి. ఈ నేపథ్యంలోనే బంగారం పరిస్థితి ఏంటి? అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మన స్టాక్ మార్కెట్‌లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి, లేదంటే ఎన్ని లక్షల రూపాయలు ఏ కంపెనీకి నష్టం వచ్చింది, వీటికన్నా కూడా అందరూ ఆసక్తి చూపించేది ఏంటంటే బంగారం రేటు పరిస్థితి ఏంటి? స్టాక్ మార్కెట్ పడిపోతుంది కదా! మరి బంగారం రేటు పరిస్థితి ఏంటి అనేది. హ్మ్. గతంలో ఎప్పుడు లేని విధంగా దీన్ని యాక్చువల్‌గా ఈ ఫ్రైడేని ఏమంటున్నారంటే వీళ్ళు బ్లాక్ ఫ్రైడే అంటున్నారు. బ్లాక్ ఫ్రైడే అంటున్నారు. అంటే ఈ మదుపరులు ఎవరైతే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతారో వాళ్ళు దీన్ని బ్లాక్ ఫ్రైడేగా వాళ్ళు అభివర్ణించారు. అంటే ఏ స్థాయిలో వాళ్ళు నష్టపోయారు అనేది మనకు అర్థమవుతుంది. ఓకే. ఫ్రైడేని బ్లాక్ ఫ్రైడే అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారనంటే జరిగినటువంటి నష్టం ఒకే ఒక రోజులో సింగిల్ డేలో 10,00,000 కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి. ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళ పెట్టుబడులన్నీ ఉష్. మరి ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది అనంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఇంపోర్ట్ డ్యూటీస్ కానీ, ఎక్స్‌పోర్ట్ డ్యూటీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు యాక్చువల్‌గా తాజాగా ట్రంప్ అనౌన్స్ చేసింది ఏందంటే 4వ తారీఖు నుంచి మార్చి 4వ తారీఖు నుంచి కెనడా, మెక్సికోకి ఇంపోర్ట్ డ్యూటీస్‌ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. దాంతోటి హ్మ్. కొన్ని కంపెనీలు భారీగా నష్టపోయాయి. కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి షేర్లు. అలాగే చైనాకి అదనంగా మరొక 10% ఇంప్లిమెంట్ చేయబోతున్నాను అని అన్నారు. దానికి డేట్ చెప్పలా. ఏ రోజైతే అనౌన్స్ చేసారో ఆ రోజు నుంచి అది ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పారు తాజాగా. హ్మ్. దాంతోటి చైనా బేస్డ్ లేదంటే చైనాకు సంబంధించిన పెట్టుబడిదారులందరూ కూడా స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కెళ్ళిపోయారు. సో, ఇలా ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి పెట్టుబడిదారులందరూ కూడా స్టాక్ మార్కెట్ నుంచి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒక్కసారిగా పడిపోయాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా సెన్సెక్స్ 1400 పాయింట్లకి, నిఫ్టీ 400 పాయింట్లు ఒకే రోజు నష్టపోయాయి. ఓకే. దీంతోటి సుమారుగా 10,00,000 కోట్ల రూపాయలు నష్టపోయాయని చెప్తున్నారు. సో, ఆసియా మార్కెట్లలో ప్రధానంగా కొన్ని కంపెనీలు తీసుకుంటే గనక భారీగా నష్టపోయాయి. బ్యాంకింగ్‌లు 2 రోజుల క్రితం బ్యాంకింగ్ షేర్లు అద్భుతంగా ఉన్నాయి. బ్యాంకింగ్ లాభాల్లో ఉన్నాయని చెప్పేసి అనుకున్నారు. బ్యాంక్ షేర్లు కొన్నారు. కానీ బ్యాంకులు కూడా ఇప్పుడు నష్టపోయాయి. ఎక్సెప్ట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. మిగతా బ్యాంకులన్నీ కూడా ఆ బ్యాంకుల యొక్క షేర్లన్నీ కూడా అమ్ముకోవడం మొదలుపెట్టారు. దాంతోటి బ్యాంకింగ్ షేర్లు కూడా డమాలైపోయాయి. ఇక మరి పెట్టుబడులు ఎక్కడ పెడతారు? పెట్టేది ఒకే ఒక చోట. ఎక్కడ? బంగారం. బంగారానికి మించినటువంటి పెట్టుబడి, సేఫెస్ట్ పెట్టుబడి, భద్రతతో కూడినటువంటి పెట్టుబడి, మినిమం గ్యారెంటీతో కూడినటువంటి పెట్టుబడి ఏదైనా ఉందంటే బంగారం. అలాగే డాలరు. ఇప్పుడు డాలర్ ఆల్రెడీ రూపాయి డాలర్ మనం కంపేర్ చేస్తే కనుక ఈ రోజు కూడా 33 పైసలు తగ్గింది రూపాయి వాల్యూ డాలర్‌తో పోలిస్తే. దాదాపు 87,000 చిల్లర 87 రూపాయల చిల్లర అయింది. హ్మ్. ఇప్పుడు డాలరు మన డాలరు తోటి రూపాయి పోలిస్తే గనక. సో, ఈ పరిణామాలను చూస్తే గనక డాలర్స్‌ని కొనుగోలు చేస్తున్నారు కొంతమంది. బంగారాన్ని మరి కొంతమంది కొనుగోలు చేస్తూ పెట్టుబడులు పెడుతున్నారు బంగారానికి సంబంధించి. సో, హ్మ్. దీంతోటి మొత్తం స్టాక్ మార్కెట్‌లు ఉండేటువంటి సంపదంతా కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అమ్ముతున్నారు. అమ్మకాలు ఎక్కువైపోయినాయి. కొనుగోళ్లు లేవు, అమ్మకాలు ఎక్కువైపోయినాయి. దీంతోటి స్టాక్ మార్కెట్ నష్టాల పాలైపోయింది. ఓకే. నష్టాల పాలైపోయి ఒక్కసారిగా దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 9,00,000 కోట్లకు పైగా, అంటే దాదాపు 10,00,000 అంటున్నారు. 10,00,000 కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. బీఎస్ఈలో, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో నమోదైనటువంటి కంపెనీల విలువ 384 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఇంతకు ముందు కంటే చాలా తగ్గిందనమాట. హ్మ్. సో, ఉదయం సెన్సెక్స్ ప్రారంభించినప్పటి నుంచి ఇది మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇవాళ సెన్సెక్స్ తగ్గింది, నిఫ్టీ తగ్గింది. వరుసగా హ్మ్. తగ్గుతుంది. జనరల్‌గా ఏంటంటే ప్రతిరోజు కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. కానీ అప్ అండ్ డౌన్స్ లేకుండా కంటిన్యూగా తగ్గుతా వచ్చింది. దీనికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా, అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు. జాతీయంగా కాకుండా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు. సో, ట్రంప్ తను మునిగేది కాకుండా, అమెరికాని ముంచేది కాకుండా
అన్ని దేశాలని ముంచుతున్నాడు. ఈ క్రమంలో చైనా వాళ్ళు చాలా జాగ్రత్త పడుతున్నారు. చైనా వాళ్ళు జాగ్రత్త పడుతూ చైనాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒకవేళ మన ఇండియా మార్కెట్‌లో ఉంటే వాళ్ళు అమ్ముకొని చైనాకు సంబంధించినటువంటి కంపెనీలు, చైనాకు సంబంధించినటువంటి దేశంలో పెట్టుబడులు పెడుతున్నారు. దాంతోటి చైనాకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు కూడా వెళ్ళిపోతున్నారు. వెరసి అటు చైనా, ఇటు రష్యా, అలాగే భారత్ అమెరికా ఈ వాణిజ్య యుద్ధం నెలకొన్నటువంటి క్రమంలో భారత్ ఆర్థికంగా కొంత ఒడిదుడుకులకు లోనవుతుంది. సో ఓకే. మనం హెచ్డిఎఫ్సి మినహా మిగతా బ్యాంకులు అన్ని షేర్లు కూడా ఈసారి నష్టపోతూ ముగిశాయి. టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంకు, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ షేర్లు భారీగా నష్టపోయాయి. అన్నిటికంటే ఎక్కువ నష్టపోయి వాళ్ళు అవి. దీనికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్, అలాగే బంగారం, ఈ రెండు ధరలు. ఇప్పుడు చూడండి, అంతర్జాతీయంగా మనం క్రూడ్ ఆయిల్ తీసుకుంటే కనుక, బ్రెండ్ క్రూడ్ ఆయిల్ తీసుకుంటే కనుక బ్యారెల్కి వచ్చేసి $73 ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతుంది. అలాగే బంగారం ఔన్స్ వచ్చేసి $2,874 ఉంది. ఇది కనుక 3,000కి వెళ్ళింది అంటే $1,00,000 దాటి వెళ్ళింది మనకి. అంతర్జాతీయంగా ఈ ఔన్స్ $2,874 ఉంది. ఇది కనుక $3,000కి వెళ్తే అసలు మనం కొనే పరిస్థితి ఉండదు బంగారం. సో నష్టాల కారణాలు కేవలం ట్రంప్ వాణిజ్య యుద్ధ భయం, మెక్సికో, కెనడా మీద విధించిన 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుందని, అలాగే చైనా మీద 10% సుంకం విధించడం లేటెస్ట్ గా, అలాగే యుఏఏ ప్రధానంగా గల్ఫ్ కంట్రీస్ యుయు అంటే గల్ఫ్ కంట్రీస్ అనమాట, యుయులు, వాటి మీద కూడా ఆ దేశాల మీద కూడా 25% సుంకాలు వేశాడు యుయు మీద. ఇలాంటి ప్రకటనలతోటి ఈ ఎవరైతే పొదుపు చేసుకునే పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక దేశీయ బ్యాంకులకు సంబంధించి మనకు నేషనల్ బ్యాంకులు, తర్వాత ప్రైవేట్ బ్యాంకులు, దేశీయ బ్యాంకులు. ఈ దేశీయ బ్యాంకులకు సంబంధించి 3వ Q3 రిజల్ట్ వచ్చినాయి ఈ మధ్య కాలంలో. అంటే Q3 రిజల్ట్ మొత్తం సంవత్సరాన్ని 4 క్వార్టర్లుగా చేస్తారు. 3 నెలలకి రిజల్ట్ ఇస్తారు. 3వ క్వార్టర్లో ఇచ్చిన రిజల్ట్స్ పెద్ద ఆశాజనకంగా లేవు. 4వ క్వార్టర్లో ఇంకా దారుణంగా ఉంటాయేమోనని ఎక్స్పెక్ట్ చేస్తూ బ్యాంకింగ్ షేర్స్ కూడా అమ్మకానికి పెట్టేసి మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తారు ఈ పెట్టుబడిదారులు. తర్వాత ఈక్విటీ మార్కెట్లు విదేశీ ఈ సంస్థాగత మదుపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అమ్ముతున్నారు. పర్మనెంట్ గా కొంతమంది ఉంటారు విదేశీ పెట్టుబడిదారులు, వాళ్ళు కూడా అమ్ముకుంటున్నారు. సో ఎఫ్ఐఐలు అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అది అమ్ముకుంటున్నారు. ఈ ఎఫ్ఐఐలు అమ్ముకుంటుంటే డిఐఐలు కొంతకాలం పాటు నిలబెట్టాయి మార్కెట్ ని. ఈ డిఐఎల్ కూడా ఇప్పుడు కొనుగోలు విషయంలో ఆపేస్తున్నారు, కొనుగోలు చేయట్లా వాళ్ళు కూడా. వీళ్ళేమో కొనట్లేదు డిఐలు, వాళ్ళేమో అమ్మకానికి పెట్టారు ఎఫ్ఐఐలు. సో దాంతో మార్కెట్ కుప్పగూలిపోయింది అని చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. చైనా ఈ మధ్య ఏం చేసిందంటే, ఈ ఆర్థిక పరమైనటువంటి వాణిజ్య యుద్ధం వచ్చిన తర్వాత, ట్రంప్ ప్రకటించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రైవేటు పెట్టుబడిదారులు వ్యాపారాలని ప్రోత్సహిస్తూ రకరకాలుగా రాయితీలు ఇస్తున్నారు. దాంతో పొలోమని చైనాకి వెళ్ళిపోతున్నారు. వెరసి భారత మార్కెట్ కుదేలైపోయింది. ఒక్క రోజులో 10 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ఏంటి పరిస్థితి అని అంటే, ఖచ్చితంగా ఏమాత్రం ఈ స్టాక్ మార్కెట్ మీద కానీ, అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద కానీ, ఈ పోకడల మీద కానీ కొద్దిగా పరిజ్ఞానం ఉన్నోళ్ళైనా సరే బంగారం ఒక్కటే పదిలం, బంగారం ఒక్కటే మార్గం అని చెప్పి బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అందుకే బంగారం ఏమో రోజురోజుకి పెరుగుతుంది. ఈ పెరుగుదల ఆగే పరిస్థితి ఇప్పట్లో కనిపించట్లేదు. ఏదైనా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప బంగారం రేటు ఇప్పట్లో పెరిగేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ మార్కెట్ తీరును చూస్తే అనేది మనం అంచనా వేయచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.